ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇప్పటికే కేబినెట్లో ఆమోదం తెలియజేయగా ఆర్థిక శాఖకు పంపారు. అనంతరం ఆ ఫైల్పై సీఎంఓకు చేరింది. తాజాగా సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. అనంతరం ఈ ఫైల్ మళ్లీ త్వరలో జరగబోయే కేబినెట్ ముందుకు వెళుతుంది. అక్కడ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే సిపిఎస్ అమల్లోకి రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎంపికైన ఉద్యోగులు కొందరు కొన్ని అనివార్య కారణాలతో సిపిఎస్ అమల్లోకి వచ్చాక ఉద్యోగాల్లో చేరారు. వారందరికీ పాత పింఛను అమలు చేసే ప్రతిపాదనలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇక పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, పాత పింఛను అమలుకు సంబంధించి ఇటీవల ఆర్థిక శాఖ నుంచి 2 ఫైల్స్ సీఎంఓకు వెళ్లాయి. తాజాగా చంద్రబాబు ఆమోదం తెలియజేయడంతో పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నిర్ణయంతో దాదాపు 15,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే పాత పింఛను అమలు చేస్తే 11,000 మందికి ఉద్యోగులకు ప్రయోజనం దక్కుతుంది. చాలా ఏళ్లుగా ఈ రెండు అంశాలపై ఉద్యోగులు పోరాటం చేస్తుండగా చివరికి సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఉద్యోగులకు ఊరట దక్కింది. త్వరలోనే కేబినెట్ ఆమోదించి అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పదవి విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచారు. కాకపోతే ఈ పదవి విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తింప చేయలేదు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పదవి విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. అలాగే సిపిఎస్ అమల్లోకి రాకముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా కొందరు ఉద్యోగాలు సంపాదించారు. కానీ వారంతా సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరారు. దీంతో వారంతా పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని చాలా ఏళ్లుగా కోరుచున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం పాత పింఛను అమలుకు సిద్ధమైంది. ఈ రెండు నిర్ణయాలను ఏపీ ఉద్యోగ సంఘాల నేత విద్యాసాగర్ స్వాగతించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాలపై ఆనందంగా ఉన్నారు.